గ్రేటర్ హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పిఎస్ పరిధిలో గంజాయి గ్యాంగ్ దాడిలో గాయపడ్డ యువకుడు మృతి చెందాడు. 4 రోజులుగా హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన హఫీజ్ ముజామిల్ ఇవాళ చనిపోయాడు. లంగ్స్ తో పాటు తలకు బలమైన గాయాలవడంతో ముజామిల్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. 4 రోజుల క్రితం శాస్త్రీపురంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. కాలనీ వాసులపై కర్రలతో విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన ముజామిల్పై గంజాయి ముఠా తీవ్రంగా దాడి చేశారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇంటి ముందే ముజామిల్ కుప్పకొల్లడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ముజామిల్ ఇవాళ మృతి చెందాడు. ముజామిల్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కాలనీలో వీరంగం సృష్టిస్తున్న గంజాయి బ్యాచ్ను ఎన్కౌంటర్ చేయాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కాగా నిందితుల్లో ఇప్పటి 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు మైలార్దేవ్పల్లి పోలీసులు.